గోంగూర చట్నీకి కావాల్సిన పదార్థాలు: గోంగూర, మీ కారం దగ్గర పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇది లాస్ట్లో మిక్స్ చేస్తాను అన్నమాట. కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ వేయించి పెట్టుకున్న పల్లీలు. స్టవ్ పెట్టి కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలన్నమాట. వేయించి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అదే బండిలో 1 స్పూన్ ఆయిల్ వాష్ చేసుకున్న గోంగూర ఆయిల్లో వేసుకోవాలన్నమాట. జార్లో పల్లీలు షిఫ్ట్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ జీలకర్ర మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇది ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. అలాగే ఒక 10-15 వెల్లుల్లి. ఇలా ఉడికించుకున్న గోంగూర చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.